భుజాలు నడుపుకున్నట్లు లేస్తున్నారు ఒక్కొక్కరు. లేని అదే చెప్తున్నా మిత్రమా. నువ్వు ఒకటి ఇప్పుడు నువ్వు చెప్పింది బేసిక్ గా అందరు ఎవరు ఇందాక మళ్ళీ అదే అదే చెప్తున్నా. ఆ వర్డ్ చెప్పు. ఫస్ట్ చేంజ్ చేసి అడిగా ఎందుకు లేస్తున్నారు ఇంతమంది ఉన్నప్పుడు లేనప్పుడు. నేను ఇప్పుడు కూడా చెప్తున్నాను కదా, నువ్వు నాతో మాట్లాడుతున్నప్పుడు ఎవరైతే లేస్తున్నారో వాళ్ళు ఓకే అది వాళ్ళకి చెప్పు. నేను అలాగే చెప్తున్నా. అక్కడ ఆ రోజు మీరు లేచారా? లేదా బ్రో మీరా? లేదా మీరా? ఓకే ఇప్పుడు ఇక్కడ ఉన్న పాయింటే బేసిక్ గా ఇప్పుడు మీరు అన్నారు కదా. ఏం చెప్ప కూర్చున్నా నా పాయింట్ నేను ఇది మాట్లాడి కాదే బాబు, ఇందాక నా పాయింట్ వచ్చింది. ఆవిడ ఏం పాయింట్? నీ పైన వచ్చిందా? ఒక్క నిమిషం. అరే నువ్వు తర్వాత మాట్లాడుకుంటా. నీ బయట ఎవరు తేజ అని చెప్పింది? తేజ కాదు. ఇక్కడ నేను ఎందుకు మాట్లాడుతున్నాను? ఇందాక డిఫెన్స్ లాయరా? పృథ్వీది నాది డిఫెన్స్ లాయరా? గౌతమ్ డిఫెన్స్ లాయరా? గౌతమ్ డిఫెన్స్ లాయరా? పృథ్వీది కాదు మనోడానికి దానికి నువ్వు అన్నదానికి కూర్చో. గౌతమ్ డిఫెన్స్ లాయరా? ఇది కాదు స్వామి. అయ్యి ఉండొచ్చు. నువ్వు తర్వాత ఇది నీ నామినేషన్ కాదు కదా. వచ్చింది. ఒక నిమిషం ఇది కాదు, నీది కాదు. ఉండు. నువ్వు అన్నదానికే నా ఆన్సర్ చెబుతున్నా బ్రో. ఇంతకు ముందు జరిగిందే చెబుతున్నా. నువ్వేమన్నావు అంటే ఇప్పుడు ఈ నామినేషన్ ఇది సెల్ నామినేషన్స్ లో జైలే ఒకటి ఒక పేరు పెట్టి పిలుస్తున్నారు దాన్ని. అసలు ఆయనతో నాకు సంబంధం లే. ఇప్పుడు జరిగిన దానికే నేను చెబుతున్నా. జైలు నామినేషన్ లో మేము మాట్లాడాము, నాకు అది నచ్చక మాట్లాడారని చెప్పి మీరు అన్నారు. ఎందుకంటే ఇప్పుడే నువ్వు అన్నావు, నువ్వు అది మేము అందరం కలిసి మాట్లాడుతున్నావు, పోటీ చేస్తున్నావు అన్నావు. దానికి ఇంతకు ముందు మా నామినేషన్ లో బ్రదర్ ఏమన్నాడంటే, విష్ణుప్రియ గారు నన్ను నామినేట్ చేసినప్పుడు మీరందరూ నన్ను క్వశ్చన్ వేసారు, అది నచ్చలేదంటే ఆయన ఏమన్నాడు, మేము ఒక టీమ్ గా ఉన్నాం ఓజీ, అందుకని మేము టీం పరంగా మాట్లాడాము అన్నారు. అక్కడ బిగ్ బాస్ విష్ణుప్రియ గారిని మెగా చీఫ్ గా నామినేషన్ చేయమన్నారు కానీ ఓజీ వాళ్ళందరూ కలిసి నామినేట్ చేయమని చెప్పలా. ఇప్పుడు నేను అక్కడ నామినేట్ చేయలే. అక్కడ అబద్ధం చెప్తున్నారు, దాన్ని కరెక్ట్ చేసాము. ఏం చెప్పి పాయింట్ అదే తేజ అక్కడ చెయ్యి లోపల ఉన్నప్పుడు నువ్వు పృథ్వీతో నేను మాట్లాడుతున్నప్పుడు నువ్వెందుకు మాట్లాడావు అని అడిగాడు. మీరేమన్నారు? ఇప్పుడు నువ్వు మాట్లాడిన నేను అదే చెప్పా. మనోడు అక్కడ మాట్లాడిన విధానం నచ్చలేదు కాబట్టి నేను మాట్లాడాల్సి వచ్చింది. దానికి కంటిన్యూషన్ గా నువ్వేమన్నావంటే మేము గ్రూప్ పరంగా మాట్లాడుతున్నాం, పోటీ చేస్తున్న మాట ఇక్కడ అన్నారు కదా. డిఫెన్స్ క్లారిటీ ఇచ్చారంటున్నా. మనోడు క్లారిటీ ఇస్తున్నావు నువ్వు. అన్నెందుకు కాదు అలాగే కాదు. ఓకే సరే వెళ్ళు అడుగు. అతను డిఫెన్స్ నువ్వు మాట్లాడుకో మచ్చా. రే తేజ నిన్నేమన్నా ఎందుకు లేచినావు? కూర్చో. నమ్మడం కాదు అదే మాట్లాడు. ఇప్పుడు నిఖిల్ అంటే నీకేమైంది? ఐ డోంట్ వాంట్ టు టాక్ టు యు. నీకేమైంది? యు టాకింగ్. I will talk. I am talking. I will talk. What you do? Go to. I will talk here. I will talk here. Teja. I will talk here. What you do? You do nothing. నువ్వేం చేయలేవు మచ్చా. అదే చెప్పాను. నువ్వేం చేస్తావు? వచ్చిందండి ఇస్తున్నావు కదా. అతనితో మాట్లాడుకో. నాకు అనిపించింది కంటే నిజం. అరే కళ్ళు కనిపించడం అతనితో చెప్తావు. నువ్వు అలాగే చెప్తావు. సేమ్ ఎట్లయితుంది అంటే మరి అదే నీకు క్లారిటీ చెప్పి అర్థమైంది. అలా చెప్తా. ఏం ఆ రోజు ఆగలేదు. అప్పుడు నువ్వేమన్నావు? అక్కడ నువ్వు ఎందుకు మాట్లాడేవని అడిగాడు. మన గ్రూప్ టీంలో ప్రొజెక్ట్ చేయాలని నువ్వు చూస్తున్నావా అని అన్నావు. ఓకేనా? మనోడు ఇందాక నాకు చెప్పిన పాయింట్ ఏంటంటే గ్రూపిజం ని పోర్ట్రేట్ చేస్తున్నావా అన్నావా? ఓకే కదా. దానికి నేనేం చెప్పాను వల్ల చాలా పెద్ద ఇష్యూ. తప్పుదారి పట్టించడానికి ట్రై చేస్తున్నారు. అతనికి సంబంధమే లేదు. నా కోసం ఎవడు ఏం మాట్లాడాల్సిన అవసరం లేదు. కూర్చో. నాకు చెప్పిన ఒక పాయింట్ అయింది. ఇప్పుడు ఇంకో పాయింట్ చెప్తున్నారు. రెండు వేరు మీరు చెబుతున్నారా బాబా? మాట్లాడుతుండు. ఇక్కడ అసలు సంబంధమే లేదు. నేను రమ్మని లేదు. నువ్వు మాట్లాడుతుంటే నీతో మాట్లాడకుండా నన్ను క్వశ్చన్ చేస్తుండు. అసలు మాట్లాడాను కదా. నిఖిల్ మాట నువ్వు అలాగే చెప్పవచ్చా? డిఫెన్స్ లో నిఖిల్
నువ్వు లేచినోడితో మాట్లాడుకోవాలి మచ్చా. నన్ను ఎందుకు అడుగుతున్నావు క్వశ్చన్? సరే గౌతమ్ ఆపేసాం కదా, విల్ టాక్ లేటర్. యా ఇప్పుడు నేను లేచినోడితోనే మాట్లాడుతున్నా. కాదు, నేను నీతో నిఖిల్ ఆ రోజు ఆ సిచ్యువేషన్ గురించి చెప్తున్నా. ఆ రోజు నువ్వు లేచినావు కాబట్టి నేను నీతో మాట్లాడినా. అదే చెప్తున్నా. అక్కడ ఇప్పుడు మనోడు క్వశ్చన్ రేస్ చేశాడు కదా, నువ్వేమన్నావు అక్కడ ఇక్కడ గ్రూప్ ది తీసావు కదా, అక్కడ మాట్లాడిన గ్రూప్ తోనే కదా అని నాకు మనోడు చెప్పాడు మనోడు చెప్పాడు. నేను ఇక్కడ ఎందుకు ఆ కోడ్ రేస్ చేస్తున్నావు అని చెప్తున్నా. ఏం ప్రాబ్లం ఉంది? కోడ్ రేస్ కావాలని అతనితో మాట్లాడు పృథ్వీ. తర్వాత మాట్లాడదామా? నాకు ఓకే ఇప్పుడైనా తర్వాత నామినేషన్ అవ్వలేదు కదా. ఆగ్రా ఎప్పుడైనా ఒక గంటవేది? మరి ఆ పాయింట్ లింక్ ఉందండి బాబు. ఏమంటున్నా అంటే లింక్ ఉన్నా కూడా తర్వాత మీరు మాట్లాడుకోండి. పాయింట్ గుర్తు పెట్టుకొని వదిలేసి తర్వాత మాట్లాడుకోండి. క్లియర్ మాట్లాడుకుంటా ఏ లింక్ ఉంది నువ్వు ఏదైనా యూజ్ ఏంటి? వాళ్ళతో మాట్లాడుకోండి. అర్థమైందా? నేను చెప్పింది తేజ, ఇక్కడ నువ్వు అలా పోర్ట్రేట్ చేయడానికి ట్రై చేస్తున్నావా అని చెప్పింది. దాన్ని నువ్వు లేయక్కర్లేదు. అక్కడ చేసిందని చెప్తున్నానబ్బా. విను, నువ్వు సెల్లో జైల్ కాంబినేషన్ లో నువ్వు ఎందుకు మాట్లాడావని అడిగాను కదా, నేను ఒక్కడే కాదు అందరూ మాట్లాడాము ఆ రోజు టీమ్ లో, ఇంక్లూడింగ్ యష్మి ఆల్సో. యా ఓకేనా. అక్కడ ద వే నువ్వు అక్కడ మాట్లాడే విధానం ఏదో నాకు ఎవరైనా దమ్ముందా అట్లా అంటే నేను పడను మచ్చా. పడొద్దు. అందుకే నేను చెప్పాను దమ్ లేదనేది. రేజ్ అయితే నేను అరే సంబంధం కాదు ఒక్కటి అక్కడ ఎందుకు నేను మాట్లాడాల్సి వచ్చిందంటే, విష్ణు ఏదో చెప్తే నేను నవ్వాను, పృథ్వీను నవ్వాడు. సో అందుకే నీకు నవ్వు వస్తుందా మచ్చా అంటే, అవును మచ్చా నవ్వు వస్తుందంటే, నువ్వు అప్పుడు ఇండైరెక్ట్లీ ఏదో అన్నావబ్బా. చాలా రోజులు అండ్ అసలు హోల్ కాన్వర్సేషన్ లో ఇండైరెక్ట్లీ జైలు లోపల నువ్వు ఇండైరెక్ట్లీ యువర్ ట్రైంగ్ టు సే సంథింగ్. అందుకే మనోడు చెప్పినప్పుడు నేను నీ పేరు రానప్పుడు ఇండైరెక్ట్ గా చెప్తా అన్నప్పుడు అనుకోని అంటే అదే కదా గుమ్మడికాయ దొంగలు ఎవరంటే భుజాల్లో. నువ్వు ఏదైనా అనుకో. అక్కడ నాకు ఏమనిపించింది, నువ్వు చెప్తుంది రాంగ్, నాకు అడగాలనిపించి నా వాయిస్ రైజ్ చేసిన అక్కడ. అప్పుడు దాకా నేను మాట్లాడలే. అదే నీకు నువ్వు ఎప్పుడు వాయిస్ రైజ్ కాదు, నువ్వు ఒక్కడవే మాట్లాడావు. నువ్వు అక్కడ వాటర్ గేమ్ లో జై లోపల వాటర్ గౌతమ్, ఈ జై లోపల నించుని నువ్వు ఒకటి ఏదో నేను మా పృథ్వీ ఇంక ఇద్దరు నవ్వాము. నాకు నవ్వు వస్తుంది కదా మచ్చా నీకు అంటే, ఏదో చెప్పింది దానికి నవ్వుతున్నావు మచ్చా అన్న నేను. దానికి నువ్వు ఇండైరెక్ట్ గా ఏదో చెప్పావు. అక్కడి నుంచి ఇక్కడ ఉన్నది నన్ను టార్గెట్ చేయాలనుకున్నారు, నన్ను ఇక్కడ పడేసారు వస్తుంది కదా. మీరు టార్గెట్ చేసింది అయింది కదా, మనం పడేశారు కదా, అందుకు నవ్వుతున్నారు కదా అన్నట్టు ఏదో చెప్తే అప్పుడు నేను మాట్లాడాల్సి వచ్చింది. పృథ్వీ కూడా ఎవరు చెప్పు మనోడు అడిగాడు. అప్పుడు తప్పుగా అవుతాం, నేను సైలెంట్ గా వింటున్నా. చెప్తా చూపిస్తా అన్నావు. నేను అందుకే అలా తీరా చూద్దాం చెప్తాడో అన్న. నేను చెప్తే చూపిస్తాడు. దమ్ముందా అంటే దమ్ము చూపిస్తా అని చెప్పిన. అదే నేను అదే అన్నా. గేట్కి అదేదో మనోడు మాట్లాడతాడు దమ్ముందంటాడు. ఇప్పుడు రెండు తరీకాలు ఉంటాయి. ఎవడి